దేవుని వాక్యం అనేక మంది ద్వారా మనకు అందిస్తున్నారు. అనేక ఉపదేశముల ద్వారా మనం దాన్ని పొందుచున్నాం. పుస్తకాల రూపంగా మనం చదువుచున్నాం. రేడియో సందేశాల ద్వారా మనం వింటున్నాం. షార్ట్ మెసేజెస్ ద్వారా మనం వింటున్నాం. వీడియో మెసేజెస్ ద్వారా మనం వింటున్నాం. లైవ్ టెలికాస్ట్ ద్వారా మనం వింటున్నాం. ఇవన్నీ వినినా మనలో సరైన రూపాంతరం రావడం లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వీ నీడ్ టు గో ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? ఏంటిది నన్ను ఈ విధంగా కఠిన హృదయునిగా మార్చుచున్నారు? నేను ఎందుకు ఇదివరకు ఉండిన ఆ స్పందన నాలో నేను పోగొట్టుకున్నాను. ఒకప్పుడు దేవుడు నాతో మాట్లాడితే నా కన్ను నిండేది, నేను ఏడిచేవాని, నేను అంగీకరించేవాని, నేను దానిని బట్టి నా జీవితాన్ని మార్చేవాని. ఇప్పుడు ఎన్ని విన్నా నేను ఆ చామ ఆకు మీద నీళ్లు పోసిన పరిస్థితిలోనే ఉన్నాను. ఐ డోంట్ కేర్, ఏమైనా మాట్లాడుకో, నేను ఇంతే అనేటువంటి ఒక సిచ్యువేషన్లోకి మనం వచ్చామంటే దాని అర్థం మన సెన్సిటివిటీ పోగొట్టుకున్నాం. మనకు సెన్సిటివిటీ ఉండే, అది ఎప్పుడు ఉండేనంటే ఏదైనా ఒక తప్పు చేయబోతే, ఏదైనా ఒక అబద్ధం ఆడబోతే ఈ మనసాక్షి మనల్ని గద్దించేది. యూ కాన్ డూ దాట్, నువ్వు అలా చెప్పడానికి వీల్లేదు, నువ్వు అది చేయడానికి వీల్లేదు, నీవు ఈ విధంగా ఉండకూడదు అని మనల్ని గద్దించేది. కానీ ఇప్పుడు మనసాక్షి గద్దించేది తగ్గిపోయింది. బికాస్ వి వాచ్ ఎవ్రీ వన్. మనం అందరినీ చూస్తున్నాం, అందరూ చేస్తున్నారు, అందరూ తింటున్నారు, అందరూ త్రాగుతున్నారు, మరి నేను మాత్రం ఎందుకు అనేటువంటి ఒక స్థితికి మనం కాంప్రమైజ్ అయిపోయాం. మనం సమాజంతో కాంప్రమైజ్ అయ్యాం. అందరూ చేస్తున్నది నేను చేస్తే తప్పేంటి అనేటువంటి ఒక ఆలోచన మనలో రావడం బట్టి మన సెన్సిటివిటీ మందగించిపోయింది. అప్పుడు మనల్ని గద్దించినట్టు ఇప్పుడు మనల్ని గద్దించడం లేదు. గుర్తుపెట్టుకుందాం, ఈ ప్రమాదం నుంచి మనం బయటపడాలి. మనం దేవునితో సమాధానపడాలి. దేవుని సన్నిధిలో మనం సమయం స్పెండ్ చేయాలి. ప్రభువా, నా సెన్సిటివిటీ నాకు తిరిగి దయచేయండి. నువ్వు నన్ను చూస్తే నాకు అర్థం కావాలి. మన పిల్లలు కొందరిని మనం జస్ట్ సైగ చేస్తే వాళ్ళకి అర్థం అవుతుందో, ఆడియన్స్కి అర్థం కాదు. చూచే వాళ్ళకి అర్థం కాదు, కానీ సన్నిహితంగా మనతో మూవ్ అయ్యేవారికి మనం చేసిన సైగ ఏంటో అర్థం అవుతుంది. వారి వెంటనే లేచి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటారు, కానీ వారు ఎగ్జాక్ట్లీ ఆ పని చేసి తిరిగి వస్తారు. కొంతమందికి అది అర్థం కాదు, ఎందుకంటే ఆ వ్యక్తితో వారికి ఇంటిమసీ లేదు. దేవునితో మనకి ఇంటిమసీ పెరిగే కొలది దేవుని సైగలు కూడా మనకు అర్థం అవుతుంది. వాక్యం ద్వారా ఒక్కసారి వినగానే మన రూపాంతరం పొందుతాం, మనం చేంజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మనస్సు మందగించింది, చెవులు మందమైంది, హృదయం కూడా గట్టిగైంది. ఇప్పుడు వాక్యం ఠుప్ అని కొట్టి రిటర్న్ వస్తుంది. ఒక రబ్బర్ బాల్ తీసుకొని గోడ కొడితే మీరు ఎంత తీవ్రతగా గోడకేస్తారో అంత వేగంగా మీ దగ్గరకు వస్తుంది. సో ఒకప్పుడు వాక్యం ఇక్కడి నుంచి రిలీజ్ అయినప్పుడు అది అందరి హృదయంలోకి వెళ్ళిపోయి లీనమైపోయింది. ఇప్పుడు వాక్యం రిటర్న్ వస్తుంది, వాక్యం తిరిగి వస్తుంది. అంటే అక్కడ రిసీవ్ చేయడానికి ఎవరు లేరన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. మనం మార్పు పొందాల్సినటువంటి అవసరత ఉంది. పేతురు గారు చాలా స్పష్టంగా ఈ మాట తెలియపరుస్తున్నాడు. మన సహోదరుడైన పౌలు కూడా ఈ విషయములను గురించి తన పత్రికలన్నిటిలో మీకు జ్ఞాపకం చేశారు. నేను చాలాసార్లు చెప్పిన ఒక ఉపమానం నేను చెప్తాను. ఒక చెట్టు నరకడానికి ఒక వ్యక్తి ఒక 200 దెబ్బలు ఇచ్చాడు గొడ్డలితో. ఆ చెట్టు పడిపోలేదు. ఆ తర్వాత తన ఫ్రెండ్ వచ్చి ఒక 50 దెబ్బలు ఇచ్చాడు. అప్పుడు కూడా చెట్టు పడిపోలేదు. లాస్ట్గా ఇంకొకడు వచ్చి 3 దెబ్బలు ఇచ్చినప్పుడు చెట్టు పడిపోయింది. అంటే దాని అర్థం ఆ చివరివాడు నరికినందుకు చెట్టు పడ్డాడని లేదు. ఎంతమంది సండే స్కూల్ మొదలుకొని మనకు వాక్యం నేర్పించారో వాళ్ళందరూ ఇంపార్టెంట్.
మన జీవితం మారడానికి, మన జీవితం దేవునితో అతికింపబడడానికి మనకు హెచ్చరిక చేసిన వారు, ఉపదేశించిన వారు, ప్రోత్సహించిన వారు అందరూ నరికినారు ఆ చెట్టు. ఇప్పుడు ఆ చెట్టు సరెండర్ అయిందంటే నేలమట్టమైంది. సో యు ఆర్ ఇంపార్టెంట్. మీరెవరికో కొందరికి హెచ్చరిక ఇస్తున్నారు, మీరెవరికో కొందరికి ప్రోత్సాహనం ఇస్తున్నారు, ఎవరినో కొందరిని మీరు బలపరుస్తున్నారు. వారు వెంటనే మీ మాటలు వినాలని లేదు, మీతో తర్కిస్తారు, కొందరు మీతో వాదాలు పెట్టుకుంటారు, మీ వాదాలు కరెక్ట్ కాదు అంటారు. అప్పుడు కూడా నిరాశ చెందకూడదు. వారి మనోనేత్రములు వెలిగింపబడలేదు అని గ్రహించి వారి ఎడల దయ చూపాలి. మళ్ళీ దీర్ఘశాంతముతో మనం వారిని స్పందిస్తూ ఉండాలి. అందుకే 15వ వచనంలో మనం చదివాం, దేవుని దీర్ఘశాంతం మనకు రక్షణార్థమైనటువంటిది అని ఎంచుకోండి అని చెప్తున్నారు. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. పౌలు గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను పత్రికల లేఖనములుగా మనకు రాసి ఇచ్చారు. మనం వాటిని చదివి మన జీవితాన్ని మార్చినట్లయితే మనం ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేరడానికి మన మార్గం తెరిచిన వాళ్ళమవుతాం. ఎన్నిసార్లు తట్టినా తలుపు తీయరు కొందరు, కొంతసేపు కొట్టేసి వెళ్ళిపోతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. క్రిస్మస్ క్యారల్స్ పాడేవారు వస్తారు మన దగ్గరికి. రాత్రి 2 గంటల తర్వాత వాళ్ళు పాడడానికి వస్తే నేను తలుపు తీయను. ఎందుకంటే అదొక డిస్టర్బెన్స్ అని నేను నమ్ముతాను. నిద్రపోచున్న వారిని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు సింగ్ క్యారల్స్, యూ డూ ఇట్ టిల్ 11 o'clock. అప్పుడు అది ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. స్పెషలీ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారు. 2 కుటుంబాలు క్రిస్టియన్స్, ఒకరు 1st ఫ్లోర్లో ఉన్నారు, ఒకరు 5th ఫ్లోర్లో ఉన్నారు. 1st ఫ్లోర్కి వచ్చి మన ఆ సభ్యుల దగ్గర అద్భుతమైన పాట పాడారు. అపార్ట్మెంట్ అంతా మారుమోగింది. ఇక అందరూ నిద్ర నుంచి లేచారు. మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ లిఫ్ట్లో కొందరు, స్టెప్పులో కొందరు 5వ ఫ్లోర్కి వెళ్ళిపోతారు. అక్కడ కూడా గంభీరమైన ఒక పాట, ఒక గ్రీటింగ్స్ ఇవన్నీ చెప్పే వరకు టోటల్ 15 ఫ్యామిలీస్ నుండి 30 ఫ్యామిలీస్ వరకు ఉన్నటువంటి వారు అందరూ లేచారు. కొందరు నిద్ర నుంచి లేచి వారు తిట్టుకుంటారు, పిచ్చోళ్ళు, ఏం పనిలేదు ఈ అర్ధరాత్రి అని కొందరు అనుకుంటారు. కొందరు సంతోషంగా లేచి రిసీవ్ చేస్తారు. నా మట్టికి అయితే ఆఫ్టర్ 12 o'clock వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ఎనీవన్. మనుషులందరూ ఈ కాలంలో నిద్ర లేక, నిద్ర గోళీలు వేసుకొని, లేక వారు చాలా అలసిపోయిన వారిగా వచ్చి పడుకున్న వాళ్ళకు మనం ఒక గ్రీటింగ్స్ చెప్పడానికి ఆ సమయాన్ని మనం వాడుకోకూడదని నా అభిప్రాయం. అది సాయంకాలం 10 గంటల వరకు, 10:30 వరకు ఎవరైనా చేస్తే అది ఆమోదయోగ్యం. ఆ తర్వాత చేస్తే అది నిజంగా పక్కన ఉన్నటువంటి వారికి డిస్టర్బెన్స్. ఒకరిని డిస్టర్బ్ చేసి మన సువార్త ప్రకటించటం ధర్మము కాదు. మనం ప్రకటించుచున్న సువార్త అందరికీ ఆమోదయోగ్యముగా ఉండినట్లు అనుకూలమైన సమయంలో వాటిని ప్రకటించడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. మన కూడికలు ఏది కూడా 11 గంటల రాత్రి వరకు మనం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన మీటింగ్స్ అన్నీ కూడా 9 లోపు మనం ముగిస్తాం. పబ్లిక్ మీటింగ్ ఒకవేళ పెడితే 10 o'clock వరకు మనం వెళ్తాం. ఆ 10 తర్వాత మనుషులకు వారి ప్రైవసీ, వారి పర్సనల్ టైం ఇవన్నీ వారికి ఉంటుంది కనుక మనం చాలా ప్రశాంతంగా చట్టం అనుమతించినట్లు 10 వరకు మనం కార్యక్రమం నడిపించి చక్కగా మనం క్లోజ్ చేస్తే ఊరోళ్ళందరూ మనల్ని అభినందిస్తారు. ఎప్పుడూ డిస్టర్బ్ చేయరండి, వారి వారి పాటలు ప్రార్థనలు చేస్తారు, కానీ మనకేమి ఇబ్బంది వారు కలుగజేయరు అనేటువంటి ఒక చక్కని అభిప్రాయం మనం పొందడానికి కూడా అది వీలవుతుంది. ఇక్కడ దేవుడు దైవావేశం వలన మనకు కలుగజేసిన ప్రతి లేఖనము అది ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును మరియు ఖండించుటకును,
నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యం మనకు ప్రోత్సాహం ఇస్తుంది, మనకు నేర్పించుచున్నది, మన తప్పును దిద్దుచున్నది, మనల్ని గద్దిస్తున్నారు, మనకు ప్రయోజనకరమైన సలహాలు అందిస్తారు. ఇవన్నీ కూడా దేవుడు తన వాక్యం ద్వారా జరిగించేటువంటి కార్యం. మన జీవితంలో వాటిని సరిగా అర్థం చేసుకొని మనం బిహేవ్ చేసినట్లయితే దేవుడు ఎంతగానో ఆనందిస్తారు. మనతో పాటు ఉన్నటువంటి వారికి కూడా మనం ప్రయోజనకరమైన వారిగా ఉండడానికి అది మనకు వీలవుతుంది. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యమును వినుచున్నప్పుడు దాని యొక్క విలువను మర్చిపోయిన వారిగా మనం ప్రవర్తించకూడదు. 2వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం దాని యొక్క 21వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. 2వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం దాని 21వ వచనం మనం చదువుదాం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవునికి స్తోత్రం. ప్రవచనం ఎప్పుడు కూడా మనుష్యుల ఇచ్చను బట్టి వచ్చేది కాదు. నేను చాలాసార్లు చెప్పిన ఒక మాట మరలా చెప్తా. ఒకరు ప్రవచన వరం కలిగి ఉంటే గొప్ప వరం పొందారు. ఆ వ్యక్తి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని పలికి ఒక మాట తెలియపరిచినప్పుడు వాస్తవంగా అది దేవుని గుండెలో నుండి వచ్చినటువంటిదై ఉండాలి. దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇది యెహోవా వాక్కు అని ఎవరైనా పలికారనుకో, ఆ వ్యక్తి దేవుడిచ్చిన మాట మాత్రమే చెప్పాలి. దాంతోపాటు ఒక పుల్లయైనను కలపకూడదు. సపోజ్ మీరు చెప్పని ఒక మాట మీరు చెప్పారని నేను చెప్పాను అనుకో, మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను చెప్పలేదే, అయ్యగారు ఎందుకు అట్లా చెప్పారు, నేను చెప్పానని. అవును కదా? మీకు ఎంత కోపం వస్తుంది, మీకు ఎంత బాధ అనిపిస్తుంది. మరి మనుషులైన మనకే అంత బాధ అనిపిస్తే దేవుడు చెప్పని ఒక మాట దేవుడు సెలవిచ్చుచున్నాడు అని చెప్పి ఒకరు మాట్లాడేసి పోతే దేవునికి ఎంత కోపం కదా. నేను చెప్పలేదురా నీకు అని అంటాడు దేవుడు. నేను చెప్పానా అట్లా? నేను చెప్పని దాన్ని నువ్వు ఎందుకు చెప్పావు అని దేవుడు నిలదీస్తాడు. కాబట్టి ప్రతి వారు కూడా కృపావరముల కొరకు ఆవేశపడద్దు. నాకు ఈ వరం ఉండాలి, నాకు ఆ వరం ఉండాలి అనే ఆవేశంతో ఏదో ఒకటి చెప్పి మనుషులను మబ్బు పెడదాం, సంతోష పెడదాం అనుకుంటే దట్ షుడ్ బి ఫ్రమ్ ద లార్డ్. అది దేవునిలో నుండి వచ్చిన మాట అయి ఉండాలి. నాకు సేవా జీవితంలో దాదాపు 42 సంవత్సరాల అనుభవం ఉంది. 42 సంవత్సరాల అనుభవం ఉన్నా దేవుడు అప్పగించని కార్యాన్ని ఓవర్ యాక్షన్ చేసి ఏనాడు చెప్పలేదు. ఎందుకంటే నాకు భయం. ఏం భయం అంటే ఆయన చెప్పని మాట ఆయన చెప్పాడని చెప్పి నేను చెప్తే అబ్బో నేను మళ్ళీ దానికి ఆయనతో లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకే దేవుడు నాకు ఏదో అప్పగించాడో అదే చేస్తాను. చాలామంది ఓవర్ యాక్షన్ చేసేది నేను చూశాను, నాకు అర్థమైంది కూడా. కానీ అక్కడ కూడా నేనేమి విమర్శించలేదు, అక్కడ కూడా నేనేమి తొందరపడలేదు. నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే అది నా సబ్జెక్టు కాదు. దేవుడు నాకు అప్పగించని కార్యాన్ని నేను ఏమాత్రం జోక్యం చేయను. ఇంకొకరి విషయంలో కూడా నేను అసలే జోక్యం చేయను. కారణం ఏంటంటే వారు దేవునికి లెక్క అప్పగిస్తారు, దేవుడు వారితో లెక్క చూసుకుంటారు. మనకు సంబంధం లేని దానిలో మనం దూరి ఓవర్ యాక్షన్ చేయకూడదు. దేవుడు చేయబోయే కార్యానికి అడ్డు నిలబడి దేవుణ్ణి ఆటంకపరిచి మనం ఏదో ఒకటి చేయడానికి మనం ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. ఈ మాట మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ఇష్టమైన కార్యాలు దేవుడు ఆశించుచున్న రీతిగా ఆయనకు తెలియపరచడానికి మనమందరం పిలువబడిన వారం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం దాని 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు
దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ వచనం మీకేం అర్థమవుతుంది? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నది. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఇక్కడ యేసుక్రీస్తుని ప్రత్యక్షత తన దూత ద్వారా యోహానుకు అనుగ్రహించాడు. యోహాను వాటిని రాసిపెట్టినదే ప్రకటన గ్రంథం. సంభవింపబోచున్న కార్యాలు, నేను చూచుచున్న వాటిని గురించి, నేను వినుచున్న వాటిని గురించి మీకు తెలియపరుస్తున్నాను అని చెప్పి మనకు అందచేశాడు. మనమందరం కూడా దేవునిలో నుండి పొందడానికి దేవుని వాక్యం చదవాలి. ప్రైజ్ ది లార్డ్. మనమందరం దేవుని వాక్యాన్ని గ్రహించాలి. మనం దేవుని వాక్యం ఎన్నిసార్లు చదివితే అంత సమర్పణ మనలోనికి వస్తుంది, అంత అహంభావం మనలోనికి రాదు, అంత తగ్గింపు మనలోనికి వచ్చేస్తుంది. దేవుని వాక్యం మనం గ్రహించే కొలది వినయం మనలోనికి వచ్చేస్తుంది, సమర్పణ మనలోనికి వస్తుంది. దేవుని వాక్యం గ్రహించే కొలది ఆ వాక్యం మనకు నేర్పించే మర్మములను వినడమును బట్టి మన జీవితం దేవునికి మరి ఎక్కువగా సమర్పించడానికి అది వీలవుతుంది. అహంభావం కంప్లీట్గా తొలగిపోతుంది, మస్టు కరిగిపోతుంది. ఏ కీడు మనలో నిలవదు. ఆ ఆకులో పడ్డ నీళ్ళలాగా అవి జారిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం మనలో పదిలపరచబడ్డానికి మనం అందరం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. ఇంకా మనకు అందరికీ సుపరిచితమైన మరొక వచనం కూడా మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. పరలోకం నుంచి చెప్పిన ఒక స్వరం నేను వింటిని అని అంటున్నారు. అదేంటిది ఆ స్వరం? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు ధన్యులని రాయుమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన మాటలు మన వెంట పోవునని కాదు, మన తలంపులు మన వెంట పోవునని కాదు, మన క్రియలు మన వెంట పోవును. ఈ భూమి మీద ఆవేశం అనేక రకాలుగా వస్తాయి. ఒకటి మనుషుల వలన మనకు వస్తుంది, శరీర సంబంధమై మనకు వస్తుంది, ఇమోషనలీ మనకు వస్తుంది, సైతాను నుండి మనకు వస్తుంది, దేవుని నుండి మనకు వస్తుంది, ఆత్మీయుల దగ్గర నుంచి మనకు వస్తుంది. అందుకే తిమోతి పత్రికలో చెబుతున్న దైవావేశం వలన కలుగు ప్రతిలేఖనములు. మన ఫ్రెండ్స్ మనకు సలహాలు ఇచ్చేది కూడా మనలో ఆవేశాన్ని కలుగజేస్తుంది. మన పేరెంట్స్ మనకు చెప్పిన హెచ్చరికలు మనని క్రమ పద్ధతిలో నడిపించడానికి సహాయపడుతుంది. ఉపాధ్యాయుడు మనకిచ్చేటువంటి హెచ్చరికలు మన విజయం సాధించడానికి మనకు సహాయపడుతుంది. అపవాది ఇచ్చినటువంటి ప్రోత్సాహనకరమైన మాటలు తప్పు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. నో ప్రాబ్లం, అందరూ చేస్తున్నారు, యూ కెన్ ఆల్సో ట్రై అని చెప్పి సాతానుగాడు ఏం చేస్తాడు? మనల్ని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణను బట్టి ఏం జరుగుతుంది? దేవునికి మనం దూరం అయిపోతాం, దైవ చిత్తానికి మనం దూరం అయిపోతాం. దేవుని సంకల్పములు మన జీవితంలో నెరవేరకుండా ఉండడానికి అది కారణమవుతుంది. కనుక ఈ దినముల్లో ఏ ప్రత్యక్షతకు మనం లోనై ఉన్నాం, ఏ సలహాలకు మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఏ మాటలను మనం పట్టించుకుంటున్నాం, చక్కగా నడవడానికి తగినట్లు మనల్ని గద్దించి సరిచేసే వారి మాటలు వింటున్నామా? పెద్దలకు లోబడకుండా తిరుగుబడే వారిగా
మనల్ని తయారు చేసే వారి మాటలు మనం వింటున్నామా? ఏ మాటకు మనం లోబడుచున్నామో ఆ ఫలితమే మనం ఇవ్వగలం. రొట్టె ఎన్ని రావాలి అని అనుకుంటే ఆ రొట్టెకి సరిపోయిన పిండి తీసుకోవాలి. పిండి కొలదే రొట్టె వస్తుంది. పిండి లేదు రొట్టె రావాలి అంటే రొట్టె సైజు చాలా చిన్నగా ఉండాలి కదా, దాన్ని రొట్టె అని పిలవడానికి ఉండదు. సరేనా మీడియం సైజ్ రొట్టె కావాలంటే దానికి సరిపోయినంత పిండి ఖచ్చితంగా తీసుకోవాలి. విధేయత ఎంత స్ట్రిక్ట్గా ఉందో రిజల్ట్ అంత అద్భుతంగా ఉంటాయి. మీరు మీ కమిట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో దేవుని ఆశీర్వాదాలు అంత అద్భుతంగా ఉంటాయి. సో ఇది చాలు అని మీరు అనుకుంటే మీరు నిర్లక్ష్యంగా పనులు చేస్తారు. నో 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 నో, ఇట్ షుడ్ బి వెరీ క్లీన్ అండ్ నీట్, ఇట్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్ అని మీరు అనుకున్నట్లయితే మీ పట్టుదల, మీ మంచి మనస్సు మీరు అందులో చూపిస్తారు. సరిపోతాయి అని అనుకొని మనం కొన్నిసార్లు కొన్ని చేస్తాం. అక్కడ మనకు సిన్సియారిటీ ఉండదు. అక్కడ మనం మనుషుల సేవలో ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవుని సేవలోకి ఎంటర్ అవుతామో దేవుడు సంతోషించాలి, దేవునికి ఇష్టం ఉండాలి. ఆయన పరిశుద్ధుడు గనుక నేను కూడా పరిశుద్ధుడనే ఉండాలి. నేను చేయించున్న కార్యాలన్నీ మనుషులను సంతోషపెట్టడానికి కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడానికి నేను చేస్తున్నాను అనేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఈరోజు మనం 15వ వచనంలో మాత్రం నిలిచి ఉండి మనము మాట ముగిస్తున్నాం. ప్రియులరా, ఒక మంచి నిర్ణయం తీసుకుందామా? దేవుని సంతోషపెట్టడానికి ఎంత త్యాగమైనా నేను చేయాలని నిర్ణయించుకుంటున్నాను. దేవునికి మహిమార్థంగా ఉండడానికి నేను నన్ను సంపూర్తిగా సమర్పిస్తున్నాను. దేవుడు సంతోషించాలి, అదే నా ఉద్దేశం. దేవుడు ఆనందించాలి, దానికోసమే నా ప్రయత్నం. దేవునికి ఇష్టడిగా ఉండాలి, అదే నా ధ్యేయం అనేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకున్నట్లయితే ఈ జీవిత యాత్ర అద్భుతంగా ఉంటాయి. మన పెద్దలు మనల్ని హెచ్చరించిన హెచ్చరికలు, మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఉపదేశములు, మనం పొందిన ఆ బోధనలు, వాటన్నిటినీ హృదయంలో పదిలం చేసుకొని ఏది ఉత్తమమో ఏది శ్రేష్టమో అవి చేయడానికి ఉన్నటువంటి ఒక సమర్పణతో మనం నడవడానికి ఉన్న ఒక ఉత్తమమైన తీర్మానం తీసుకుందాం. ఇక్కడ భవిష్య ప్రజలు ఫూల్ అని మనల్ని పిలుస్తారు కావచ్చు. ఏలీషాను అలా పిలిచారు. ఏలియా చేతికి నీళ్లు పోసుకుంటూ అస్తమానం ఆయన పరిచారకుడిగా జీవించింది ఆయుష్ అయిపోయిందే, ఇక నువ్వు ఏందయ్యా దేవుని కొరకు చేసేది అని తన స్నేహితులందరూ అడిగారు. మీరు ఊరుకోండి, నేను దేవుని కృపను పొందడానికి ఉన్న ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పి ఏలియాను వెంబడించిన ఏలియా చేసిన దానికన్నా రెట్టింపు పరిచర్య చేయడానికి తగిన రెట్టింపు అభిషేకముతో తిరిగి వచ్చినప్పుడు ఈ ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఆయనకు శిష్యులైపోయారు. ఆయన చేస్తున్న పరిచర్యలో ఆశ్చర్యపోయారు. కనుక ప్రియులరా, విమర్శనలకు కృంగిపోవద్దు, పొగుడు మాటలకు ఉప్పొంగిపోవద్దు. దేవుని వాక్యం చేత కట్టబడిన వారిగా, చక్కగా చేయబడిన వారిగా, సరి చేయబడిన వారిగా దేవుని అడుగుజాడలో నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ప్రతి హెచ్చరికలను పాజిటివ్ యాటిట్యూడ్తో మనం రిసీవ్ చేస్తాం. ప్రతి గద్దింపును పాజిటివ్ యాటిట్యూడ్తో మనం రిసీవ్ చేసి జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ప్రోత్సాహనాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. మన జీవితంలో ఎప్పుడు కూడా నెగటివ్కు మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దేవుడు నా ముందు నడుస్తున్నాడు, ఆయనను సంతోషపెట్టడానికి నాకు అనుగ్రహించిన ప్రతి హెచ్చరికలు నాకు తైలాభిషేకం అని అనుకుంటూ వాక్యమునకు లోబడి వాక్యానుసారంగా నడవడానికి ఉన్న ఒక ఉత్తమమైన నిర్ణయం మనం తీసుకుందాం. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుద్దాం, దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఇదిగో నీ వాక్యం మాకు హెచ్చరికలు ఇచ్చుచున్నది. నీ వాక్యం మాకు బోధన చేస్తున్నది. నీ వాక్యం మా తప్పును దిద్దుచున్నది, మా మస్టు కరుగుతీస్తుంది. ప్రభువా, మేమందరం నీ సన్నిధిలో యథార్థత కలిగిన మనస్సుతో మీ చిత్తం నెరవేర్చే విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని మీరు కోరినట్లు మేము తయారవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
మీ ఆదరణ, మీ దీవెన, మీ ఆశీర్వాదములు మాలో అనుగ్రహించి మమ్మల్ని నడిపించుమని, నీ కృప ద్వారా మమ్మల్ని వర్ధిల్ల చేయమని, నీకు ప్రీతికరమైన బిడ్డలుగా మేము నడవడానికి తగిన కృప మాకు అనుగ్రహించమని, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని, త్రొట్టిల్లకుండా మమ్మల్ని నిలబెట్టుమని, జీవితంలో గమ్యం చేరడానికి మాకు కృప దయచేయమని, దూర ప్రాంతంలో ఉండి లైవ్గా ఈ సందేశాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, నువ్వు మహిమ పొందుమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.